వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు కాన్ఫిగ్ మ్యాప్స్. ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో కాన్ఫిగ్ మ్యాప్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేటటువంటిది ఈరోజు మన వీడియో. ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ అంటే ఏంటి అనేది మనకు చాలామంది క్యూబర్నెటిస్ క్లస్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే చాలామంది క్యూబర్నెటిస్ క్లస్టర్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఈ ఎంటైర్ క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఏదైనా కష్టమైనటువంటి ఆబ్జెక్ట్ ఉందా అని అంటే అది కాన్ఫిగ్ మ్యాప్స్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ఒక్కటే చెప్పే వాళ్ళకి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తే రీచ్ అవుతుంది అందరికీ అనేటటువంటిది కూడా చెప్పే వాళ్ళ సైడ్ నుంచి కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే వినే వాళ్ళకి కూడా ఒక పట్టానైతే అర్థం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినాల్సి ఉంటుంది. ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ని క్రియేట్ చేసే ముందు, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మాత్రమే ఈ కాన్ఫిగ్ మ్యాప్ అనేటటువంటిది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక సిస్టమ్ని తీసుకొచ్చాము, కొత్తగా ఒక సిస్టమ్ని కొనుక్కొచ్చాము. అందులో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏదైనా కూడా ఒక సాఫ్ట్వేర్ కానీ, ఒక పైథాన్ కానీ, ఒక డెవలప్స్ టూల్స్ కానీ, ఇంకేదైనా సాఫ్ట్వేర్ని వర్క్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేయడానికి ఇది వీలు కాదు. ఎందుకు వీలు కాదంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది మనకు విండోస్ అయినా ఉండాలి, లైనక్స్ అయినా ఉండాలి, మ్యాక్ అయినా ఉండాలి. అది మన సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రిలేటెడ్ సిస్టమ్కి రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ మనకు ఏమవుతుందంటే మన ఒక డెవలప్స్ టూల్స్ని మనం వర్క్ చేసుకోవాలి, లేకపోతే నేర్చుకుంటున్నాం అనుకుందాము. ఇప్పుడు విండోస్ మీద చేయాలనుకుందాం. విండోస్ మీద చేసేటప్పుడు ఏమవుతుంది, విండోస్లో ఉండే ఆ సాఫ్ట్వేర్లో ఉండేటటువంటి కాన్ఫిగరేషన్ తోటి మనం డౌన్లోడ్ చేసుకునేటటువంటి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విండోస్ సిస్టమ్ మీదనే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం వర్క్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, మనం చేసుకున్నటువంటి ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆపరేటింగ్ సిస్టంలో ఉండేటటువంటి కాన్ఫిగరేషన్ తోటి రెండు కూడా కంబైన్డ్ అవుతాయి. కంబైన్డ్ అయినప్పుడు మాత్రమే మనకు ఈ వర్క్ అనేది ఈ సాఫ్ట్వేర్ మీద వర్క్ అనేది మనం చేసుకోగలుగుతూ ఉంటాము. అది ఏ వర్క్ అయినా కూడా మనం చేసేటటువంటిది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మన కాన్ఫిగరేషన్ అనేది కంబైన్డ్ అవుతుంది. అంటే బాండ్ అయినప్పుడు మాత్రమే మనకు అవి వర్క్ అవుతాయి. ఆ కాన్ఫిగరేషన్ ఆపరేటింగ్ సిస్టంలో అవి వర్క్ అయ్యేలాగా చేసి పెట్టుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనకు కాన్ఫిగ్ మ్యాప్స్ అనేటటువంటిది అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అవసరం లేదు. మనకు కాన్ఫిగ్ మ్యాప్స్ అనేటటువంటిది నేను 3 పాయింట్లలో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. Many applications rely on configuration which is used during either application initialization or runtime. మనకు అప్లికేషన్ కంటైనరైజ్డ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ముందు కానీ రన్ అయ్యేటప్పుడు కానీ చాలా రిలే జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల ఈ రిలే అనేటటువంటిది చాలా వరకు అప్లికేషన్స్లో జరుగుతూ ఉండేటటువంటిది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్కువగా పారామీటర్స్ ఉన్నందువలన ఆ పారామీటర్స్ అన్నిటిని రీడ్ చేసుకుంటూ ఇనిషియలైజ్ అవ్వడం, లేకపోతే రన్ అయ్యేటప్పుడు మన అప్లికేషన్కి రిలే అనేటటువంటిది, స్లో అనేటటువంటిది, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఏం చేస్తుందంటే క్యూబర్నెటిస్ మెకానిజం వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్స్ అనేటటువంటి దాన్ని కాన్ఫిగరేషన్ డేటాని అప్లికేషన్ పార్ట్స్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి. కంటైనరైజ్డ్ అప్లికేషన్ వేరే, పాడ్ వేరే. పాడ్లో కంటైనరైజ్డ్ అప్లికేషన్స్, కంటైనరైజ్డ్ ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజ్ నుంచి మనం ఆ అప్లికేషన్ నుంచి ఒక ఇమేజ్లో ఉండేటటువంటి అప్లికేషన్ నుంచి కాన్ఫిగరేషన్ డేటాని తీసి డీకపుల్ చేసి మనం పక్కన పెడతామన్నమాట, పాడ్లోకి ఇస్తామన్నమాట. దానికి సంబంధించినటువంటి పాడ్లోనే ఈ అప్లికేషన్ డేటా ఉంటుంది. మనం ఏది కూడా మనం రిమూవ్ చెయ్యం. ఇక్కడ
కాన్ఫిగరేషన్ రిమూవ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు. కాబట్టి మనకి ఇక్కడ డీకపుల్ చేస్తాం కాన్ఫిగరేషన్ని. అప్పుడు ఏమవుతుందంటే మన కంటైనరైజ్డ్ అప్లికేషన్ అనేది చాలా చిన్నదిగా అంటే పోర్టబుల్గా అయిపోతుంది. దానికోసం యూజ్ చేసేటటువంటిదే కాన్ఫిగ్ మ్యాప్స్. మీరు చెప్పాల్సింది ఒకే ఒక పాయింట్లో చెప్పాలి అంటే ద కాన్ఫిగ్ మ్యాప్ కాన్సెప్ట్ అలో యూ టు డీకపుల్ కాన్ఫిగరేషన్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ఇమేజ్ కంటెంట్ టు కీప్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ పోర్టబుల్ అనేటటువంటి ఇదే వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ అనేటటువంటిది చాలా ఈజీ అయిపోతుంది. అందుకే నేను ఈజీగా ఉండేలాగా ఈ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎటువంటి ఇమేజెస్ లేదు. మనం ఇక్కడ కూడా డాకర్ అనేది మన క్యూబర్నెటిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం డాకర్తో వర్క్ చేయలేదు, ఇమేజెస్ క్రియేట్ చేయలేదు, అప్లికేషన్స్ క్రియేట్ చేయలేదు. అందువలన మన సిస్టంలో ఎటువంటి ఇమేజ్ లేదు, మనకు వచ్చేసి డాకర్ హబ్ కూడా లేదు ఇక్కడ. కానీ మనం గూగుల్ నుంచి కొన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటితోటి ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ని ఎలా చేయాలనేటటువంటిది నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ అనేటటువంటిది 3 టైప్స్లో చేయొచ్చు క్రియేట్ చేయడానికి. ఫస్ట్ కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేస్తాము, దాని తర్వాత ఆ కాన్ఫిగ్ మ్యాప్ని మనం పాడ్లోకి ఇస్తాము. ఆ పాడ్ డిఫైన్ చేసినప్పుడు అందులో ఈ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ని ఇస్తామన్నమాట. ఈ వీడియోలో మనం కాన్ఫిగ్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేస్తామనేటటువంటిది చూస్తాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాడ్లో ఎలా ఇస్తామనేటటువంటిది చూస్తాము. ఎందుకంటే ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ గురించి ఒక 3 వీడియోలైనా వస్తాయి అనుకుంటున్నాను, 2, 3. ఇప్పటికే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 2-3 వీడియోలుగా స్ప్లిట్ చేసి మనం చూద్దాం అన్నమాట. క్రియేట్ కాన్ఫిగ్ మ్యాప్ యూజింగ్ kubectl క్రియేట్ కాన్ఫిగ్ అంటే ఇక్కడ YAML స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేసుకోవడం కోసం kubectl క్రియేట్ కమాండ్ తోటి కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ క్రియేట్ చేసేటప్పుడు మనం 3 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి డైరెక్టరీస్, ఫైల్స్, లిటరల్ వాల్యూస్, ఇలా 3 రకాలుగా మనం ఈ కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాము. ఒక మ్యాప్ నేమ్ ఏదైతే కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇవ్వడం కోసం ఆ మ్యాప్ నేమ్ ఇస్తాము. మనం డేటా సోర్స్ ఆల్రెడీ నేను చెప్పాను గూగుల్ నుంచి తీసుకుంటామనేసి, ఆ డేటా ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ డేటాని తీసుకొని వచ్చి ఈ కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇది ఫైల్స్లో, డైరెక్టరీస్లో, లిటరల్ వాల్యూస్లో ఎలా చేస్తామనేటటువంటిది మనం చూస్తాము. ఆ కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఉంటుందనేటటువంటిది కూడా మనం అవుట్పుట్ కూడా ఎలా మనకు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి కాన్ఫిగ్ మ్యాప్కి సంబంధించినటువంటి ఈ ఇమేజెస్లో డేటా అనేది ఎలా ఉంటుందనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. ఫస్ట్ అయితే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము. ఇక్కడ మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం mkdir కమాండ్ తోటి. mkdir-p configure-pod-container కాన్ఫిగ్ మ్యాప్ అనేటటువంటి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం. ఈ డైరెక్టరీని క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ గూగుల్ నుంచి 2 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 ఫైల్స్ మనకు కాన్ఫిగ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఒకటి వచ్చేసి games.properties, ఇంకొకటి వచ్చేసి ui.properties. ఇక్కడ wget తోటి ఇది మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి wget తోటి ఈ ఫైల్ని మనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీలోకి game.properties అనే ఫైల్ తోటి డౌన్లోడ్ కావడం కోసం మనం ఇక్కడ -o అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తాం. మనం ఏదైతే డైరెక్టరీ ఇచ్చినామో ఆ ఫుల్ పాత్ ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు మనకు 100% game.properties అనేటటువంటి ఫైలు మనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీలోకి డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫైల్ని కూడా సేమ్ డైరెక్టరీలోకి ui.properties అనే ఫైల్లోకి డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ పాత్ అనేది మనం పాత్లోకి పోయి ఇచ్చినప్పుడు పాత్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ కమాండ్కి పాత్లో లేం కాబట్టి పాత్ ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా https కాబట్టి wget కమాండ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సేమ్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి ui.properties ఇచ్చినప్పుడు మనకి ఇది కూడా మన ఫైల్లోకి
ఇందులో ఉండేటటువంటి కంటెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ నేమ్స్ చూడండి, 2 ఫైల్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు 100% డౌన్లోడ్ అయిందా లేదా అనేది. ఇప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేస్తాం. దీనికి ML స్క్రిప్ట్ అయితే అవసరం లేదు, కమాండ్ తోటి మనం క్రియేట్ చేసేస్తాం. కమాండ్ వచ్చేసి kubectl క్రియేట్ కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫ్లాగ్గా మనం యూజ్ చేయాలి. కాన్ఫిగ్ మ్యాప్ గేమ్ -config అనేటటువంటిది కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ _from -file ఈక్వల్ టు మన డైరెక్టరీతో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్టరీ ఇస్తే అందులో ఉండే ఫైల్స్ అన్నీ కూడా మనకు క్రియేట్ అయిపోతాయి కాన్ఫిగ్ మ్యాప్ ఒకే నేమ్లోకి. ఇప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని డిస్క్రైబ్ కమాండ్ తోటి మనం చూడొచ్చు. kubectl డిస్క్రైబ్ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇది ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్లో డేటాలో వచ్చేసి UI.properties అనే దానిలో కొంత కాన్ఫిగరేషన్ ఉంది, అలాగే game.propertiesలో ఇంకొంత కాన్ఫిగరేషన్ ఉంది. ఇదే కాన్ఫిగరేషన్ ఉంటే దీనిని మనం డౌన్లోడ్ చేసుకున్నది మన డైరెక్టరీలోకి. ఇప్పుడు ML ఫైల్లో ఎట్లా ఇచ్చారు దీనిని అనేది చూడాలి అంటే మనం ఇక్కడ ML ఫైల్ అయితే క్రియేట్ చేయలేదు, ఒకసారి క్లియర్ చేసుకున్న స్క్రీన్ను. ఇప్పుడు ML ఫైల్ కోసం kubectl get config మ్యాప్ నేమ్ -o YAML అని ఇచ్చినప్పుడు మనకి API వర్షన్ డేటా ఇక్కడ ఎటువంటి ఇమేజ్ ఇవ్వలేదు, స్పెసిఫికేషన్ ఇవ్వలేదు, ఓన్లీ API వర్షన్ కైండ్ మెటాడేటా మాత్రమే ఇచ్చినారు. API వర్షన్లో డేటాలో మన కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ స్టోర్ అయిందన్నమాట. ఇలా స్టోర్ చేశారు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసినటువంటి గేమ్ -config అనేటటువంటిది ఆ నేమ్ని మెటాడేటా అనేది ఇక్కడ తీసుకుందన్నమాట. టైం స్టాంపు, నేమ్ స్పేస్, డిఫాల్ట్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇది మనం డైరెక్టరీ తోటి క్రియేట్ చేసేటప్పుడు ఈజీగా డైరెక్టరీ నేమ్ ఇచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్స్తో ఎలా క్రియేట్ చేస్తాం? మనం ఆల్రెడీ 2 ఫైల్స్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ ఫైల్స్ అనేవి ఎలా ఇస్తామంటే మన kubectl క్రియేట్ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ చేంజ్ ఇవ్వాలి. ఆల్రెడీ సేమ్ నేమ్ ఇస్తే క్రియేట్ కాదు, ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ గేమ్ -config -2 ఇచ్చాను, _from -file ఈక్వల్ టు సేమ్ డైరెక్టరీ ఏదైతే క్రియేట్ చేసానో ఆ డైరెక్టరీ పాత్ తర్వాత game.properties అనేటటువంటి ఈ game.properties అనేది ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత ఈ కాన్ఫిగ్ మ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఈ కాన్ఫిగ్ మ్యాప్ని చూడాలి అంటే మనం సేమ్ కమాండ్ డిస్క్రైబ్ కమాండ్ తోటి మనం చూడొచ్చు, అలాగే YAML ఫైల్ తోటి చూడొచ్చు. ఈ ఫైల్లో ఏముంది? ఇక్కడ game.properties అనే ఫైల్ మాత్రమే నేను ఇక్కడ క్రియేట్ చేశాను కాబట్టి మనకు ఫైల్లో ఈ కాన్ఫిగ్ మ్యాప్లో ఈ game.properties ఒక్కటే కనిపిస్తుంది. అదే user.properties కూడా మనం క్రియేట్ చేసి ఉంటే సేమ్ అది కూడా ఈ సేమ్ కాన్ఫిగ్ మ్యాప్లోనే కనిపించుండేది. మనకి ఇక్కడ డేటాలో ఏముందో అదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిటరల్ వాల్యూస్ నుంచి ఎలా క్రియేట్ చేస్తాము కాన్ఫిగ్ మ్యాప్స్ని అనేటటువంటిది. దీనికోసం మనం కీ వాల్యూస్ని _from -literal అనే ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసి ఈ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మనకు _from -literal ఈక్వల్ టు special.how అనేది కీ, ఇక్కడ స్పెషల్ డాట్ టైప్ అనేది కీ, వాల్యూ వచ్చేసి వేరీ, స్పెషల్ డాట్ టైప్కి చామ్ అని మనం ఇక్కడ ఇవ్వాలి. మనం ఎన్ని లిటరల్ వాల్యూస్ కీ క్రియేట్ చేస్తామో అన్నిటికీ మనం _from -literal అనేటటువంటి ఆర్గ్యుమెంట్ని యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని లిటరల్ వాల్యూ తోటి కాన్ఫిగ్ మ్యాప్ని
ఎలా క్రియేట్ చేస్తామనేది చూస్తాము. ఇది మనం డైరెక్టరీలో ఉండేటటువంటి ఫైల్స్ తోటి మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్స్ తోటి సంబంధం లేదు. మీరు కావాలంటే ఏ నేమ్నైనా ఇచ్చి కానీ ఆర్గ్యుమెంట్ అనేది $-, from-, లిటరల్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. మీరు వేరే వేరే డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా మనకు కాన్ఫిగ్ మ్యాప్ అనేది కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ స్పెషల్ -config ఇచ్చాను. keepctl క్రియేట్ కమాండ్ తోటి ఇలా మనం క్రియేట్ చేసుకొని గెట్ కమాండ్ తోటి మనం చూడొచ్చు. keepctl గెట్ కాన్ఫిగ్ మ్యాప్స్ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది -oml స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఇలా డేటా అనేది special.how అనేది కీ, వ్యారీ అనేది వాల్యూ, special.type అనేది కీ, జామ్ అనేది వాల్యూ. ఇలా మనం లిటరల్ వాల్యూస్ తోటి నేమ్ చేంజ్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం 3 టైప్స్లో కాన్ఫిగ్ మ్యాప్స్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూసాము. ఇక నెక్స్ట్ వీడియోలో మనం